హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి మీ ముందుకు ఒక మంచి పచ్చడి రెసిపీతో వచ్చానండి. ఏంటా అనుకుంటున్నారా? మినపగుళ్ళుతో పచ్చడి చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఒక పెద్ద టీ స్పూన్ ధనియాలు వేసానండి ఆయిల్ వేడెక్కాక. అలాగే ఒక పెద్ద టీ స్పూను జీలకర్ర కూడా వేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఈ 3 కలిపి దోరగా వేయించుకోవాలండి. మెంతులు ఎక్కువ నల్లగా అవ్వకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుందండి పచ్చడి. అందుకని దోరగా వేయించుకుంటే సరిపోతుంది 3ని. అలాగే మనం మినపగుళ్ళు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. నేనైతే ఒక 15 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసానండి. నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను, అందుకని ఒక 15 ఎండుమిర్చి వేసానండి. దొరగా వేగిన తర్వాత నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోకే తీసేసానండి. మళ్ళీ కళాయిలో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి మినపగుళ్ళు వేసానండి. కప్పు చూశారు కదా, ఆ కప్పుని మినపగుళ్ళు వేసాను. మినపగుళ్ళని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా దోరగా వేగుతున్నప్పుడే ఒక రబ్బ కరివేపాకు కూడా వేసానండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఎండుమిరగాయలు తీసుకున్నాం కదండి మిక్సీ జార్లోకి, అందులోకే ఈ మినపగుళ్ళు కూడా తీస్తున్నానండి. 2 తీసుకుని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అలాగే మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద టమాటా నేను కట్ చేసి వేసానండి. ఇలా టమాటా మగ్గే వరకు వేపుకోవాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేశానండి. టమాటా మగ్గే లోపల మనం మినపగుళ్ళు అన్నీ వేసుకున్న మిక్సీ జార్లో వెల్లుల్లి రబ్బలు ఒక 9 వేసానండి. రుచికి తగిన ఉప్పు కూడా యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ బెల్లం తురుము వేసానండి. బెల్లం వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక ఇందులోకి వేడి నీళ్ళల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి. నానబెట్టి వేసాను. మిక్సీ జార్లో గట్టిగా ఉంటే కనుక పచ్చడి కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. చల్లనీళ్ళు వేస్తే పచ్చడి నిలవ ఉండదండి. అందుకని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ చల్లారిపోయాక టమాటా కూడా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మినపగుళ్ళు జార్లోకే వేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా టమాటాలు వేసుకున్నాక ఇంక ఇందులో మంచి ఇంగ్రీడియంట్ అండి ఉల్లిపాయ. పెద్ద ముక్కలు కట్ చేసి టమాటా ఉల్లిపాయ చిన్న తిప్పు ఒక్కసారి మిక్సీ జారు ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఉల్లిపాయ ముక్కలు నోటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకేముందండి, లాస్ట్ ఇక తాలింపులోకి జీలకర్ర, ఆవాలు, 2 వెల్లుల్లి రబ్బలు వేసానండి, ఎండుమిర్చి. అంతేనండి, చాలా సింపుల్. ఇక కరివేపాకు యాడ్ చేసేసుకుంటే మనకి తాలింపు అయితే రెడీ అయిపోతుందండి. ఇందులో పచ్చిశనగపప్పు అది వేసుకోక్కర్లేదు. ఓన్లీ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అండి. దోరగా వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చళ్ళలో ఈ తాలింపు కలిపేసుకోవాలి. నేనైతే సర్వింగ్ బౌల్లోకి పచ్చడి తీసేసి ఉంచానండి. ఇప్పుడు ఈ తాలింపు ఆ పచ్చళ్ళలో కలిపేద్దాం. పచ్చళ్ళలో ఇప్పుడు తాలింపు కలుపుతున్నానండి. అంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అండి మినపప్పు పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లో కూడా తినొచ్చండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.